హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు కొత్త బ్లాగ్. ఈరోజు చూడండి, నేను జిమ్కి రాగానే మా అనుభవానికి వస్తాం. ఇది ఏంది పొగన్లా? పొంగల్. ఇది పొంగల్ ఇష్టమే దానికి. పొంగల్ ప్రిపేర్ చేసి పెట్టింది మమ్మీ. నిన్న మేము మురుకులు చేసిండే. ప్యాకింగ్ కూడా అయిపోయింది గైస్. వీళ్ళు ఏం ప్యాక్ చేసినావు వీళ్ళ? కారం పొడి, పసుపు అన్ని ప్యాకింగ్లు అయిపోయినాయి. మన మమ్మీల స్టామినాకి మెచ్చుకోవాలి, అలా ఓపికకి మెచ్చుకోవాలి. హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ మమ్మీస్. హాయ్ గాయస్, సో స్టార్ట్ అయిపోయింది వ్లాగ్ మళ్ళీ. ఇక నేనైతే గాయస్ చూడండి ఇంత మంచిగా రెడీ అయిపోయినా. సో టీషర్ట్ బాగుంది కదా గాయస్, చూడండి. చింపాంజీ ముఖం వేసుకొని మీరు చూసినట్టయితే ఈ డ్రెస్ గత 10 సంవత్సరాల నుంచి ఇదే డ్రెస్. అంటే మీరు గమనించవచ్చు ఏంటంటే హైట్ ఎంత ఉంది అంతే ఉంది. నేనన్నా 5'5" ఉంటే 5'7" అయినా. ఎప్పటి నుంచి చేస్తారు? ఎన్ని ఇయర్స్? 2 ప్రాంక్ చెప్పు. 6+ ఇయర్స్. 6+ ఇయర్స్ ఉన్నాయి. మావి కూడా ఇగో ఇది 4 ఇయర్స్ అయింది షర్ట్ కొని. చెప్పమంటే నేను రెడీ అయిపోయినా, స్వామి రెడీ అయిపోయింది, డాడీ రెడీ అయిపోయి, డాడీ రస్తలేడు కానీ మమ్మీ రెడీ అయిపోయింది. అందుకే నేను స్నానంకి పోయి వచ్చినాక రెడీ అవుతానంటే ఇంకా రెడీ కాలేడు తెలుసాడు. బెస్ట్ గైస్. ఫిట్ చెక్ మమ్మీ, ఫిట్ చెక్ మమ్మీ చూపి. శారీ బాగుంది ఈరోజు. నేను సెలెక్ట్ చేసింది కదా మమ్మీ. ఇన్స్టాగ్రామ్లో చూసినావా? ఇన్స్టాగ్రామ్లో చూసి కొనుక్కున్నావా మమ్మీ? ఇక మమ్మీ ఎప్పటి నుంచి ఇదే డ్రెస్? అదే నీ చీర ఎన్ని సంవత్సరాల నుంచే కదా? బట్టలు లేనట్టు అన్ని పట్టేవాది మాటలు. ఇందాక ట్రాక్ ప్యాంట్ వేసుకొని వచ్చిండ గైస్. రంగస్థలం మూవీ ఎన్నిసార్లు వేసినా చూస్తా నేను సినిమాని, బాగుంటుంది. వచ్చిండమ్మా గైస్. హాయ్ గైస్. పాటలు పెట్టిన మమ్మీ చూసినా మమ్మీ, నీ పేరు మీద పాట పెట్టిన మమ్మీ. అప్పటి నుంచి గాయస్ మా అన్నం కానీ తిట్లు పడ్డాయి. చూసినా యాదమ్మ అంట. అదే వెతికి పెట్టిడే. వెతికి ఏం పెట్టలేదు. చూసినావా? అమ్మో, అప్పటి నుంచి మా అన్నం కానీ తిట్ల మీద తిట్లు పడుతున్నాయి కదా మమ్మీ. మమ్మీ ఏమన్నా పైసలు తిన్నావా? వచ్చే వరకు మళ్ళీ వస్తావు కదా అన్న పెళ్ళికి తీసుకొని రావాలి. 1 కోటి రూపాయలు తీసుకురా. జాగ్రత్త. ట్రంప్ అడుగు, ట్రంప్ దగ్గరకు వంట. 1 కోటి రూపాయలు అంట. 8,000 కోటి రూపాయలు అయిపోతే తలుచుకుంటే అయిపోతాయి మమ్మీ కదా. అని చేస్తే కాదా మరి పని చేస్తే అయితే నిద్ర పోకుంటే పని చేయాలి, ఎక్కువ నిద్ర పోవద్దు. మొత్తానికి దర్శనం అయిపోయింది. మీరు పొట్టు చూడొచ్చు, మంచిగా దర్శనం. దండ కూడా వేసి గైస్. ఎక్కడికి వచ్చాం చెప్పు మమ్మీ. ఇప్పుడు మమ్మీ మాట్లాడుతుంది. ఎప్పటికి వచ్చా మమ్మీ చెప్పు. ఇష్ట మమ్మీ ఒక్కసారి తిన్నది, మస్తు అనిపించింది. సామె కూడా డైట్ ఫుడ్ అంటే ఇప్పుడు అయిపోయి. డైట్ ఫస్ట్ లేదు ఇప్పుడు, డైట్ లేదు ఏం లేదు ఇప్పుడు. అంతే. ఇక బయటకు వచ్చి కూడా డైట్ దొరకాయి. ఇక్కడ నీ బ్రాక్లీ సూప్ అవన్నీ ఉంటాయి.
పాపం మనకు వెజిటేరియన్ ఈరోజు కదా మమ్మీ. వెజిటేరియన్ మరి రోజు తింటున్నా నాన్ వెజ్ ఈరోజు వెజ్. స్వామిని ఏమో రోజు స్వామి నెత్తి మీద తెల్లంటి కదా ఆయన ఒక సోఫా మొత్తం సరిపోయింది దానికి ఒక చూడు ఇట్లా కనిపిస్తుంది మమ్మీ. హలో ఇట్లా పెట్టి డిస్ట్ పెడితే నన్ను పక్కగా అవుతాడు. ఆడే పక్కగా అవుతాడా. గైస్ ఫైనల్లీ ఫుడ్ వచ్చేసింది, బాగుంది. స్వామి డైట్ ఫసక్. జిమ్కి పోతున్నావు బాడీలు కూడా ఇప్పటికి లేదు స్వామి. స్వామి ముంగడు ఇంత పెద్ద ఫుడ్ పెడితే ఇక్కడ ఇన్ఫోజులు ఎందుకట్లా థమ్స్అప్ డిహైడ్రేషన్ విన్నా మమ్మీ ఎట్లుంది మమ్మీ బాగుందా. అరే 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 వాటర్ ఇంతసేపు దమ్ తీస్తున్నాను అనమాట. అప్పుడు నేను తాగలే ఇటు పోయారు అలా అలా 4 hours బెంచ్ గుడ్ గర్ల్ రా నువ్వు. గుడ్ రా 4 hours ఇంట్లోనేవరా. సరే నేను పోతా బాయ్. గైస్ మోమోస్ వచ్చేసినాయి. మోమోస్ ఇట్స్ నాట్ మోమోస్ ఇట్స్ మోమో. ఏం తెలియదు గైస్. ఇక్కడ మస్తు ఫేమస్ ఈ మోమోస్. ఏడంటే సోమాజిగూడలో కాట్మండు మోమోస్ అని ఉంటాయి. చికెన్ మోమోస్ కూడా మంచిగా ఉంటాయి, వెజ్ కూడా మస్తు ఉంటాయి, సూపర్ ఉంటాయి. కానీ నాకు ఎందుకో వెజ్ మోమోస్ ఆర్ బెటర్ అనిపిస్తుంది. ఈయన మైనీస్కి అయితే కుప్పలుగా తింటారు. ఫిడి హౌ ఇస్ ది టేస్ట్? Taste is best. Food like me. ఇక్కడ చూడు బట్టలు చైర్ మీద చూడు చైర్ మీద ఆడ ఈ గత ఫ్రీడమ్ మనకి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇవే బట్టలు స్వామి అయితే. వా ఇది అమ్మా అనుకో వా ఫస్ట్ టైం రా. రేపు అమెరికా పోతున్నాం అంటే ఈరోజు వచ్చినాం రా జల్దీ. వా ఇట్లా రోజు వస్తే ఎంత బాగుంటుండే ఇన్ని రోజులు. అది స్మరణ్ గాంధీ రా ఊడి. మమ్మీ చూసినావా? అదే అంటున్నా మరి ఇన్ని రోజులు రాలేడు, రేపు పోతుండే అనగా వచ్చిండు చూసినావా? బాత్రూమ్ వస్తుంది బాత్రూమ్ వస్తుందని వచ్చినావా నువ్వు ఇప్పుడు? స్వామికి ఎక్కడ సుధరాసలేదు. స్వామికి అయితే సరదా అయ్యింది. కావాలంటే పులిహోర తీసుకోవో పైకి. సరే నువ్వు కంటిన్యూ మమ్మీ. హలో గైస్, సో ఇంటికి వచ్చేసిన. ఇంటికి రాగానే జర మమ్మీతోటి కొంచెం మమ్మీ ఒక ప్రమోషన్ చేసింది అనమాట. దానికి డబ్బింగ్ చెప్తుంది ఇప్పుడు, అంటే బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్ ఇస్తుంది. చూడండి ఎంత కరెక్ట్గా చెప్తుందో. ఎంత గుర్తుంది ఇప్పుడు చెప్పిందో. నవ్వుతావేంది? చెప్పు పాటు చూస్తా. 2, 1. మర్చిపోతున్నా అందుకని. ఇంటి పని ఇంటి పని అయిపోగానే ఎక్సైజ్ అయిపోగానే ఇంటి పని డ్యూటీ ఎక్కుతా. 3, 2, 1. ఎక్సైజ్ అయిపోగానే ఇంటి పని డ్యూటీ ఎక్కుతాను. అది మైండ్ పోయింది అనమాట నాకు. ఇప్పుడే కాదు కట్ తీసుకోను. అట్లా అట్లా చెప్పదు. మనం ఎట్లా చెప్తున్నామో అట్లనే చెప్పాలి. నాకైతే నా కిచెన్ ప్లాట్ఫామ్ గలీజ్ కొనగానే చిట్ట ఇస్తుంది. ఆమె చిట్ట పెడుతుంది. 3, 2, 1. నాకైతే కిచెన్ ప్లాట్ఫామ్ చెప్పే కదా కార్లోనే. 3, 2, 1. నాకైతే కిచెన్ ప్లాట్ఫామ్ గలీజ్ ఉంటే చిట్ట పెడుతుంది. మధ్యలో ఏమైంది? అరే గ్యాప్ వచ్చింది అట్లా. నాకైతే కిచెన్ ప్లాట్ఫామ్ ఉంది చిట్ట పెడుతుంది.
ఇక నీట్గా క్లీన్ చేసి దేవుడికి పూజ చేసి భక్తి శ్రద్ధలతో అన్నావు కదా. దేవునికి భక్తి శ్రద్ధతో పూజ చేస్తా. నీట్గా క్లీన్ చేసి దేవునికి పూజ చేసి అన్నావా నీకు? ఇప్పుడే చెప్పిన, నీట్గా క్లీన్ చేసి దేవునికి భక్తి శ్రద్ధతో పూజ చేస్తా. రెడీ? 3, 2, 1 గో. నీట్గా క్లీన్ చేసి దేవుడికి భక్తి శ్రద్ధలతో పూజ చేస్తా. అల్లేదురా, అల్లేదు. అరే కరెక్ట్ అన్న. ఏమన్నా వింటావా? ఏమన్నా శత్రులతో అంట, శత్రులతో కంటే పిల్ల ఇన్ని బ్లూపర్స్ గైస్. ఇక నీట్ గా క్లీన్ చేసి దేవుడికి భక్తి శ్రద్ధలతో శ్రద్ధతో కాదు, శ్రద్ధతో. ఆగు. ఇక క్లీన్ చేసి దేవుడికి భక్తి శ్రద్ధతో పూజ చేస్తాను. ఓకే నీట్ గా పోయింది, మింగేసినావు. బొందిగా నీట్గా చెప్తారు. నువ్వు ఇంకా మెయిన్ పార్ట్కి రాలేవు మరి. అవి కదా మరి కదా. ఇక మా ఇంట్లో స్వామి అయితే ఓ డైట్ల మీద డైట్లు చేస్తుంది. నేనెందుకు వచ్చిన ఇప్పుడు మధ్య అంటే బ్లాగ్, డైలీ బ్లాగ్. ఇక మా ఇంట్లో స్వామి అయితే ఓ డైట్ల మీద డైట్లు చేస్తుంది. డైట్ల మీద డైట్ చేస్తుంది. ఇంత పక్కకు కాలేదు. ఏ ఊకో మమ్మీ చెప్పకే. డైట్ల మీద డైట్ చేస్తుంది. రెడీ? ఆగు. ఇక మా ఇంట్లో సౌమ్య అయితే డైట్ల మీద డైట్లు చేస్తుంది. ఇంకేంది నువ్వు చాలా బాగా చెప్తున్నా. ఇది కేవలం ఘాటు మాత్రమే కాదా? ఇది కేవలం ఘాటు మాత్రమే కాదు, కూరకి మంచి రుచిని ఇస్తుంది. చెప్పు. ఇది కేవలం ఘాటు మాత్రమే కాదు, కూరకి మంచి రుచిని ఇస్తుంది. సూపర్ ఉంది అన్న తర్వాత. రెడీ? మంచి వాసన వస్తుంది. రెడీ? 3, 2, 1 గో. ఇది కేవలం ఘాటు మాత్రమే కాదు, మంచి కూరకు మంచి రుచిని ఇస్తుంది. బిస్కెట్. కేవలం ఇది ఘాటు మాత్రమే కాదు. ఎందుకు అట్లా నెత్తి కొట్టుకుంటున్నావు? గైస్ టేక్ 5. చైలాస్ కిచెన్ చికెన్ పికిల్. నేనే మర్చిపోతున్నా నీకు చెప్పి. పక్కకుండా మర్చిపోవాలి. ఇక మా అనుగానికి అయితే శైలాస్ కిచెన్ చికెన్ పికిల్ మస్తు ఇష్టం. అను ఇక మా అనుగానికి అయితే శైలాస్ కిచెన్ చికెన్ పికిల్ అంటే చాలా ఇష్టం. నువ్వు ఫోన్ ఆడాలి, అది బాగుంటుంది. ఇట్లా మైక్ ఉంటుంది కదా. అవునని చెప్పు ఫస్ట్. అయితే మైక్ కావాలంట. వీళ్ళన్న కూడా వండుకొని ఇస్తలేరు. 10:30 అవుతుంది. గైస్ ఫైనల్లీ డబ్బింగ్ అయితే అయిపోయింది. అమ్మా 11 అయింది. 10 గంటలకు స్టార్ట్ చేస్తే 11 అయింది డబ్బింగ్. ఇంతసేపు గైస్. సో ఇక ఇలాగైతే సమాప్తం చేసే టైం వచ్చేసింది. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్కి.